ఆడపడుచు కొడుకుల్ని చూడ్డానికి ఇంటికి వచ్చి మహాలక్ష్మి చక్రిని ఒకటి చేసిన దుర్గాప్రసాద్ భార్య. మరి అసలు దుర్గాప్రసాద్ భార్య ఎందుకు వచ్చింది, అసలు ఏం జరిగింది తెలుసుకోవాలనుకుంటే వీడియోనైతే చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. ఇప్పుడు నేను ముగ్గు వేస్తూ మీకు రాబోయే కథలో ఏం జరిగిపోతుంది వివరించబోతున్నాను. చివరి వరకు స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూసేయండి. అలాగే మా వీడియోని ఇస్తే ఒక లైక్ అయితే చేసేయండి. ఇక్కడ చూస్తే ఇంటికి వచ్చేయడం, అలాగే శైలు ఇంటికి వెళ్ళి శైలు కడుపులో బిడ్డకి నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పేసి ఇక కేశవ చెప్పేస్తాడు. అలా చెప్పేసరికి అసలు నాకు కడుపే లేదన్న విషయాన్ని శైలు బయట పెట్టేస్తుంది. ఇంత అల్లరి పాలు చేసి ఎందుకు మా జీవితాలతో ఆడుకుంటున్నావు, చివరికి వీళ్ళ ముందు కూడా మేము తలదించుకునే పరిస్థితిని తీసుకొచ్చావు అని చెప్పేసి వరాలు మరింత గొడవ చేస్తూ గగ్గులు పెడుతుంది. ఒక ఆడపిల్ల ఎవరైనా తన జీవితాన్ని తనే నాశనం చేసుకుంటుందా, తన పరుగుని తనే తీసుకుంటుందా? ఇలాంటి సున్నితమైన విషయాల్లో కూడా నువ్వు ఇలా చేశావంటే ఏమనుకోవాలి, ఎందుకు ఇలా చేశావని చెప్పేసి ఇక శైలు తల్లిదండ్రులు నిలదీస్తారు. తను నా కోసమే చేసింది, బలవంతంగా పెళ్లి చేయాలని ప్రయత్నిస్తే ఎవరి పరిస్థితి అయినా ఇలానే ఉంటుంది, తనకిష్టం లేదని చెప్తూనే ఉంది. నిజమే, నేను మెకానిక్ గాడిని, అలా అని నన్ను పెళ్లి చేసుకున్న నా భార్యకి ఎలాంటి లోటు రాకుండా చూసుకోగలను, నాకు ఆ మాత్రం సత్తా ఉంది. మీకన్నా మా ఇల్లు బాగానే ఉంటుంది, మాది సొంత ఇల్లు కూడా, మా అన్నదమ్ములందరం కలిసిమెలిసి సంతోషంగా ఉంటాము, జీవితంలో మేము కూడా గొప్పగా సాధిస్తాము అని చెప్పేసి కేశవ శైలు విషయంలో మరోసారి ఇలాంటి పిచ్చి పనులు చేస్తే ఊరుకోను, శైలు నాది అని చెప్పేసి చాలా గట్టిగానే షాక్ అయితే ఇచ్చేస్తాడు ఇక కుటుంబానికైతే. అలా ఇక కేశవ చక్రి ఇద్దరు కూడా గట్టి షాకే ఇచ్చి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతారు. ఇక ఇలా అసలు విషయం తెలుసుకున్న వరాలైతే ఇది ఎంత మోసం చేసిందిరా మనల్ని, అసలు ఆ రోజు ఎంతగా నటించింది, అవసరమైతే హాస్పిటల్లోకి వెళ్ళి చెక్ చేయించుకోండి అని అడిగింది. అలా అనేసరికి నాకెందుకో నమ్మాలి అనిపించింది, కానీ చివరకు మనం అనుకున్నదే నిజం చేసింది అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగానే ఏమో ఇదేం చేస్తుందో నాకు అర్థం కావడం లేదు, నా స్నేహితుడి ముందు నన్ను తలదించుకునే పరిస్థితికి తీసుకొచ్చింది అని చెప్పేసి సురేష్ కూడా చాలా కోపంగా ఉంటాడు. ఇద్దరు ఇంటికి వచ్చేసిన తర్వాత మాధవ్ అడుగుతూ ఉంటాడు, ఏమైందిరా, అక్కడ ఏం జరిగింది, అసలు ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే అన్నయ్య మనం వీడిని అపార్థం చేసుకున్నాము. ఏం మాట్లాడుతున్నావురా చక్రి, ఏం అపార్థం చేసుకున్నాం? అవును, వీడు అసలు ఆ పిల్లనేం చేయలేదు, ఆ పిల్లకి కడుపే రాలేదు, ఆ బుస్కి కడుపే లేదు. ఏంటి, కడుపు లేదా? కడుపు లేకుండా కడుపు వచ్చిందని ఎందుకు అబద్ధం చెప్తుంది ఒక ఆడపిల్ల? అదే తనకి మనం ఊళ్ళో లేని సమయం చూసి బలవంతంగా పెళ్లి చేయాలని చూశారంట, అందుకనే తను ఇక ఆ పెళ్లి నుంచి తప్పించుకోవడానికి అలా అబద్ధం చెప్పిందంట అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఒక్కసారి చక్రి అలా అనేసరికి అప్పటికే ఆల్రెడీ కేశవ గురించి ఈ విషయం తెలిసిన వెంటనే కేశవని మాధవ కొడతాడు. నేను ఇలానైనా పెంచింది అని చెప్పేసి ఆ విషయం తనకి గుర్తుకొస్తుంది. సారీరా కేశవ అని చెప్పేసి సారీ చెప్తాడు. ఏంటన్నయ్య నువ్వు సారీ చెప్పడం ఏంటి? ఆ మాట విన్న వెంటనే ఎవరికైనా నిజంగానే తప్పు జరిగిందేమో అనిపిస్తుంది. శైలు అలా వాళ్ళను నమ్మించింది, కాకపోతే అది పెళ్లి నుంచి తప్పించుకోవడానికి అలా చేసింది. నాకు ముందు నుంచి డౌటే, కాకపోతే అందరి ముందు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాను అంతే అని చెప్పేసి కేశవ అంటూ ఉండడం, అలాగే కేశవ విషయంలో మాధవ కొట్టినందుకు బాధపడ్డం. ఇక తర్వాత ఎవరి మట్టుకు వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక్కడ మనీష అయితే మాత్రం మాధవని ఇష్టపడడం మొదలు పెడుతుంది. అలాంటి వాళ్ళు ఎవరిని పెళ్లి చేసుకుంటారో కానీ అదృష్టవంతులు అవుతారు అన్న మహాలక్ష్మి మాట గుర్తుకొస్తుంది. ఇక మనీషకైతే తను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడుతుంది. మనసులో మాధవని ఊహించుకుంటూ ఉంటుంది. ఇక మాధవ్ విషయంలో తను పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడుతుంది. ఎందుకంటే మాధవ్తో కలిసి ప్రయాణం చేసింది కాబట్టి అలాంటి వ్యక్తిని భర్తగా ఎవరైనా కోరుకుంటారని చెప్పేసి మహాలక్ష్మి చెప్పడం, ఇదంతా కూడా తనకి నిజంగా చాలా ఆశ్చర్యాన్ని సంతోషాన్ని కలిగిస్తాయి. అలా మాధవ్ మంచితనాన్ని అర్థం చేసుకున్న మనీష అయితే మాత్రం ఎలాగైనా సరే ఇక మాధవని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. అదే ఇంట్లో ఉండడం, మాధవ ప్రతిరోజు తనని జాగ్రత్తగా చూసుకోవడం, వచ్చి రాని హిందీతో ఏదో మేనేజ్ చేస్తూ తన కోసం మాట్లాడుతూ ఉండడం, ఇదంతా కూడా
తనకి చాలా బాగా నచ్చుతుంది. వాళ్ళిద్దరూ అలా కలిసిమెలిసి ఉండడం ఇంట్లో వాళ్ళు కూడా చూసి సంబరపడిపోతూ ఉంటారు. ఇలా వాళ్ళ మధ్య అనుకోకుండానే ప్రేమ అయితే మొదలైపోతుంది. ఇక్కడ చూస్తే ఇక ఇంటికొచ్చేసిన తర్వాత నారాయణ పనిలో నారాయణ ఉంటాడు. ఏంటి వచ్చిన దగ్గర నుంచి ఒకటే పనిలో కనిపిస్తున్నారు. అమ్మ అమ్మ అది కాదమ్మా, అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి నోరు చచ్చిపోయింది. ఎక్కడ నా కొడుకుల మీదకి ఎవరొచ్చేస్తారో, ఏ పక్క నుంచి అటాక్ జరుగుతుందో అని చెప్పేసి తాగకుండా ఉండిపోయాను. అందుకే వచ్చిన దగ్గర నుంచి తాగుతూనే ఉన్నాను. ఒక్క 2 రోజులు ఇలా ఉంటే 3వ రోజుకి సెట్ అయిపోతాను. ఏంటి అక్కడ తాగకుండా ఉన్న మనిషి ఇక్కడ ఉండలేకపోతున్నారా? 2 రోజులు ఇలా వదిలేయాలా? ఎలా వదిలేస్తాను? అస్సలు వదిలే ప్రసక్తే లేదు. మీరు ఆ కాయను వదిలేయకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదని చెప్పేసి మహాలక్ష్మి గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది. అలా ఎప్పుడైతే వార్నింగ్ ఇస్తుందో దాంతో ఇక అక్కడి నుంచి గబగబా తను తీసుకొచ్చిన కాయ పట్టుకుని పరుగులు పెడుతూ వెళ్ళిపోతాడు. నారాయణ అయితే నవ్వుకుంటూ నిలబడుతుంది మహాలక్ష్మి. గాయత్రి ఇంటికొస్తుంది. గాయత్రి అయితే బావా మేము వెళ్ళొస్తాం. సరే గాయత్రి జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి మాధవ చెప్తూ ఉంటాడు. బావా నువ్వు త్వరలోనే పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే నిన్ను ఇష్టపడే అమ్మాయి నీ పక్కనే ఉంది. ఇక రుద్రాంబిక కూడా నిన్ను దీవించింది. ఇదంతా నేను చూస్తూనే ఉన్నాను. నువ్వు ఖచ్చితంగా తనని పెళ్లి చేసుకోవాలి. తనే నీకు మంచి లైఫ్ పార్ట్నర్ అవుతుంది. నీకు నచ్చినట్టుగా ఈ కుటుంబానికి తగ్గట్టుగా ఉంటుంది అని చెప్పేసి గాయత్రి ఇక అలా చెప్పి సరే బావ మేము బయలుదేరుతామని చెప్పేసి వెళ్ళిపోతుంది గాయత్రి అయితే. ఇక అలా వెళ్ళిపోయిన తర్వాత మాధవ మనీషా వైపు అలానే చూస్తూ ఉంటాడు. ఇక మనీషా హిందీలో అడుగుతూ ఉంటుంది. ఇక అది అర్థం కాక అక్కడి నుంచి ఓకే ఓకే అన్నట్టుగా వెళ్ళిపోతాడు మాధవ్ అయితే. కానీ అందరూ చెప్పిన మాటలు, అమ్మవారి గుడిలో తనతో కలిపి గడిపిన ఆ క్షణాలు మాధవకి గుర్తుకొస్తూ ఉంటాయి. ఇక్కడ చూస్తే మహాలక్ష్మి చక్రీల మధ్య కోపతాపాలు అన్నీ పోయి వాళ్ళిద్దరి మధ్య ఇక బాగా అండర్స్టాండింగ్ అయితే కుదురుతుంది. మహాలక్ష్మి ఇక చక్రిని అభిమానించడం మొదలు పెడుతుంది. తనకు తెలియకుండానే చక్రిని అభిమానిస్తూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. ఇంకా అనుకోకుండా ఒకరోజు ఒక లేడీ వాళ్ళ ఇంటికి వస్తుంది. అలా వచ్చేసరికి ఈలోగా నారాయణ షాక్ అయిపోయి చూస్తూ ఉండిపోతాడు. ఏంటి ఎందుకు వచ్చావు? అదేంటన్నయ్య అలా అడుగుతావేంటి? మీరు ఊరొచ్చినప్పుడు నేను ఊళ్ళో లేను, అందుకే వచ్చాను. నేను చూసిపోదామని వచ్చాను. నువ్వేం చూడని అవసరం లేదు. నా కొడుకులు నేను బాగానే ఉన్నాము. మాకంటూ ఎవ్వరూ లేరు. మమ్మల్ని చంపాలని చూసేవాళ్లే తప్ప మమ్మల్ని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? మా ఆస్తుల కోసం కొంతమంది, మా ప్రాణాల కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. అంతే, అంతకు మించి ఏమీ లేదు. అయ్యో ఏంటని అలా అంటావు? ఆస్తి కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరో నాకు తెలుసు. మీ ప్రాణాల కోసం ఎదురు చూసేవాళ్ళు ఎవరో కూడా నాకు తెలుసు. కానీ ఇప్పుడు అదంతా పూర్తిగా మారిపోయింది. నిజమే, తన అక్క చావుకి నువ్వే కారణమని చెప్పేసి ఇక ఎన్నో రోజులుగా నా భర్త ఎదురు చూస్తూనే ఉన్నాడు నీ రాక కోసం. కానీ నువ్వు ఊళ్ళోకి వచ్చావు. నీపై అటాక్ చేయాలని ప్రయత్నించాడు. కానీ చివరకు మేనల్లుల్ని చూసుకుని మేనల్లుళ్ళ మొహం చూసి నిన్ను వదిలేశాడు. మేనల్లుళ్ళు చెయ్యెత్తు ఎదిగిన మేనల్లుళ్ళు ఇక తన అక్క కొడుకులు తన కళ్ళ ముందు కనిపించేసరికి తన అక్కే తనకి గుర్తుకొచ్చింది. మేనల్లుల్ని చూసుకున్న నా భర్త దుర్గాప్రసాద్ మేనల్లుళ్ళ మీద తనకు తెలియకుండానే అభిమానాన్ని పెంచుకున్నాడు. అలా అని వాళ్ళ ముందుకి మరోసారి వచ్చే సాహసం చేయలేకపోయాడు. ఎందుకు? మళ్ళీ నన్ను చంపాలనా? నన్ను దాటి లోపలికి రావాలనా? అంతేలే, ఈ బావ ఇక్కడ ఉంటాడు కదా, ఎలా చేస్తాడు సాహసం? అది కాదు, తల్లి దూరమైన తర్వాత తల్లి తండ్రి స్థానంలో నిలబడాల్సిన మేనమామ వాళ్ళని వదిలేశాడు. ఇక నువ్వు జైలుకు వెళ్ళావు, తల్లి దూరం అయిపోయింది, వాళ్ళు అనాథల్లా మిగిలిపోయారు. ఆ రోజు రాని మేనమామ ఈరోజు వచ్చినా వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు బ్రతుకుతున్నారు. వాళ్ళకంటూ మంచి లైఫ్లు చూసుకోగలిగే శక్తి వాళ్ళకు వచ్చింది.
ఎన్నేళ్ల తర్వాత వచ్చిన వాళ్లకు ఎలాంటి సపోర్టు అందదు. ఇక ఇప్పుడు వాళ్ళ ముందు తలెత్తుకుని నిలబడే అంత ధైర్యం కూడా నా భర్తకి లేదు. మనసులో ప్రేమున్నా వాళ్ళ ముందు తలెత్తుకుని నిలబడలేక ఇక్కడికి రాలేకపోయాడు. మీరందరూ వచ్చి వెళ్ళారని నాకు తెలిసింది. మీ అందరినీ ఒక్కసారైనా చూడాలని ఎన్నో రోజులుగా ఆశపడ్డాను. నా ఆడపడుచు బ్రతికి ఉన్నప్పుడు నన్ను అమ్మలా చూసుకునేది. తన తమ్ముడి భార్యనైనప్పటికీ ఆ ఇంట్లో ఇక తను నన్ను చాలా బాగా చూసుకునేది. ఆ విషయం నీకు కూడా తెలుసు కదా. అవునవును, నా భార్య అందరినీ బాగానే చూసింది. కానీ నా భార్య చనిపోయిన తర్వాత నా భార్య జ్ఞాపకాలుగా మిగిలిన నా పిల్లల్ని వదిలేశారు, నన్ను హంతకుండి చేశారు అని చెప్పేసి నారాయణ అంటూ ఉండగానే గబగబా బయటకైతే వస్తారు ఇక చక్రి కుటుంబం మొత్తం కూడా. ఎవరు నాన్న తను అని చెప్పి అంటూ ఉండగానే, నేను మీ మేనమామ భార్యని, దుర్గాప్రసాద్ భార్యని. ఏంటి మీరా? మరి మేము అక్కడికి వచ్చినప్పుడు మీరు ఎక్కడికి వెళ్ళిపోయారు? మీరు మళ్ళీ మా నాన్నని చంపడానికి వచ్చారా ఏంటి? అయ్యో అయ్యో, లేదు లేదు, మీ నాన్నని నేనెందుకు చంపాలి అనుకుంటాను. అయినా మీ నాన్న మీద నాకు ఎలాంటి కోపం లేదు. మీ నాన్న మీ అమ్మని చంపాడో లేదో ఆ భగవంతుడికే తెలియాలి. ఇంకా నేను మీ నాన్న మీద ఎలాంటి ద్వేషాన్ని పెంచుకోవాలి అనుకోలేదు. ఎప్పుడూ కూడా మీ నాన్నని మా సొంత అన్నయ్యలాగే చూసుకున్నాను. అలాగే ఇక మీ అమ్మను సొంత వదిన కన్నా ఎక్కువగా అమ్మగా నాకు బాగా తోడయ్యింది. తన తమ్ముడిని పెళ్లి చేసుకుని ఆ ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి తను నన్ను చాలా బాగా చూసుకుంది. మా అమ్మ లోటు లేకుండా తను నన్ను చూసుకుంది. అలాంటి వదిన పిల్లలు వచ్చారు అని తెలిసిన తర్వాత మిమ్మల్ని చూడకుండా ఉండలేకపోయాను. అందుకే ఇక్కడికి వచ్చాను అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. అలా చెప్పేసరికి ఒక్కసారి వాళ్ళు షాక్ అయిపోతారు. ఇంతకాలం లేని బంధాలు ఇప్పుడే ఎందుకు దగ్గరకు వస్తున్నాయి అన్నది వాళ్ళకు కూడా అర్థం కాదు. సరే సరే, నువ్వు ఎలాంటి దుర్మార్గం చెయ్యను అంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం ఆ దుర్గాప్రసాద్ గారిని నేను చంపేస్తాను. నా కొడుకుల కోసమే నేను బ్రతుకుతున్నాను. ఆ విషయం మీ అందరికీ అర్థమైతే బాగుంటుంది అని చెప్పేసి ఇక అంటూ ఉండగానే ఈలోగా దగ్గరకు వచ్చి నలుగురు మేనల్లుల్ని దగ్గరికి తీసుకుంటుంది. కన్నా కూడా ఇక వాళ్ళ ఇంట్లో బిడ్డే కాబట్టి కన్నాని కూడా దగ్గరికి తీసుకుంటుంది. అందరూ కూడా తన దగ్గరికి వచ్చిన తర్వాత, ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు? మేము అనాథలుగా ఉన్నప్పుడు మమ్మల్ని వదిలేశారు. అవును నిజమే, మీ నాన్నే వాళ్ళక్కని చంపేశాడు అనే కోపం మీ మామకి నరనరాలు నిండిపోయి ఆ ఆవేశంలో మేనల్లుళ్ళు ఏమైపోతున్నారు అన్న విషయాన్ని మర్చిపోయాడు. అందుకే ఇలా జరిగింది, లేకపోతే ఎప్పుడో నేను వచ్చేదాన్ని అని చెప్పేసి ఇక అంటూ ఉంటుంది తనైతే. ఈలోగానే ఇంకిక్కడ చూస్తే చక్రి, మహాలక్ష్మి అందరూ కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడ లోపలికి తీసుకొస్తారు, సరదాగా మాట్లాడుకుంటారు, అంతా బాగానే ఉంటుంది. ఇంకా చక్రి బయట, అలాగే మహాలక్ష్మి లోపల పడుకుంటారు. ఈ విషయాన్ని గమనిస్తుంది చక్రి మేనత్త దుర్గాప్రసాద్ భార్య. అది గమనించి తర్వాత మర్నాడు లేచిన తర్వాత, ఏంటమ్మా ఇదంతా? నేను నీ గదిలో పడుకున్నాను, ఓకే, వాడెళ్ళి బయట పడుకున్నాడు. ఇది ఈరోజు మాత్రమే జరిగేదా, లేకపోతే ప్రతిరోజు జరుగుతున్నదేనా? అది అది ఏంటమ్మా, నాకు అర్థం కాలేదు. నేను ఇంట్లోకి వచ్చిన దగ్గర నుంచి నేను వచ్చి జస్ట్ 24 గంటలు అయ్యిందేమో. ఆ సమయం అంతా కూడా నేను చూస్తూనే ఉన్నాను. మీ ఇద్దరు భార్యాభర్తల్లాగా ఎక్కడా కనిపించలేదు, దూరంగా కనిపిస్తున్నారు. మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం లేదా అంటే? ఉందండి, నేను తన భార్యని. మరి అలాంటప్పుడు మీ ఇద్దరి మధ్య ఆ బంధం ఎందుకు కనపడడం లేదు? అక్కడికి వచ్చి రుద్రాంబిక పూజలన్నీ కూడా నువ్వే చేసావంట కదమ్మా, దానికి అర్థం నీకు తెలుసా? అర్థం అంటే రుద్రాంబిక పూజలు చేశావు అంటే పూర్తిగా ఆ ఇంటి కోడలు అయిపోయినట్టే. ఇది నీ అంతటి నువ్వు చేసావు అనుకుంటున్నావా? కాదు, మిమ్మల్ని ఆ ఊరు రప్పించుకుందే ఆ రుద్రాంబిక. ఆ ఊరు రప్పించుకుని నీ చేత ఆ పూజలన్నీ చేయించుకుందే ఆ రుద్రాంబిక.
నిన్ను శాశ్వతంగా ఆ ఇంటి కోడల్ని చేసి నిన్ను చక్రిని ఒకటి చేయడం కోసం అమ్మవారి ఇదంతా చేసింది. ఇదంతా అమ్మవారి సంకల్పం. నువ్వో నేనో ఇంకొకరు అనుకుంటే జరగలేదు. మీ బంధం ఎలా ముడిపడిందన్నది నేను అడగను, నాకు అనవసరం. కానీ ముడిపడిన బంధం మాత్రం ఎప్పటికీ తెగిపోదు, మరింత స్ట్రాంగ్ అవుతుంది. మీ ఇద్దరి మధ్య భార్యాభర్తల బంధం ఏర్పడాలి. ఇద్దరూ కలిసి ఒకటిగా బ్రతకాలి. అది లేదు. కారణాలు ఏమైనా కావచ్చు, మీ పెళ్లి సిచ్యువేషన్ ఏదైనా కావచ్చు. కానీ ఇక మీదటి ఈ బంధాన్ని తెంపుకుని వెళ్ళిపోవాలనే ఆలోచన ఎట్టి పరిస్థితిలోని ఉండకూడదు. ఈ బంధాన్ని తెంపుకొని వెళ్ళిపోవడం అంత సులువేం కాదు. ఇది రుద్రాంబిక వేసిన ముడి. ఆ నలుగురు బిడ్డలు రుద్రాంబిక వరాలు కాబట్టి ఎట్టి పరిస్థితిలోని కూడా ఈ బంధం తెగిపోదు, మరింత గట్టిగా ముడిపడిపోయింది రుద్రాంబిక పూజలతో. ఒక విషయం అడుగుతాను, చెప్తావా? చక్రిని వదిలేస్తావు ఓకే, ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు ఓకే, మరి ఇంకొక అతను పెళ్లి చేసుకుంటావా? మరో పెళ్లి చేసుకుంటావా? ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అదేంటి మరో పెళ్లి చేసుకుంటావా అంటే అంత కోపం వచ్చిందేంటి? మరి చక్రి వద్దు అనుకుంటున్నావు, మరి ఇంకో పెళ్ళైనా చేసుకోవాలి కదా, ఇలా ఒంటరిగా ఉండిపోతావా ఏంటి అని చెప్పేసి అంటూ ఉండగానే, ఇంకో పెళ్ళా? నేనా? అస్సలు నా మనసులో ఆ థాట్ కానీ ఆలోచన కానీ నేను అసలు ఎప్పుడు చేయాలనుకోవడం లేదు. ఇంకో పెళ్ళి నేను చేసుకోను. నా మనసులో ఎవ్వరు లేరు. మనస్సాక్షి మీద చేయి పెట్టుకుని మనసులో ఎవరున్నారో లేరో ఒకసారి నాతో చెప్పు అని చెప్పి అంటూ ఉండగానే చక్రితో గడిపిన క్షణాలు గుర్తుకొస్తాయి. అలా మనస్సాక్షి మీద చేయి పెట్టుకునేసరికి ఇక మనసులో ఎవరున్నారు తెలిసిందా? మనసులో ఎవరు లేరు. నాకు చెప్పకపోయినా పర్వాలేదు, నీకు నువ్వన్నా చెప్పుకోవాలి కదా. ఇదేమీ బొమ్మలాట కాదమ్మా. నువ్వు అనుకోకుండా తాళి కట్టించుకోవడం, అనుకోకుండా గుడికి రావడం, అనుకోకుండా కోడలుగా పూజలు పూర్తి చేయడం, ఇదంతా కూడా రుద్రాంబిక ఆడుతున్న ఆట. మీ ఇద్దరికి బ్రహ్మ ముడివేశాడు, మీ ఇద్దరిని రుద్రాంబిక కలిపింది. ఇక మీ ఇద్దరి బంధాన్ని మీరే కలుపుకోవాలి. చక్రిని భర్తగా నువ్వు అంగీకరించి ఈ ఇంటి కోడలుగా ఇక నువ్వు బాధ్యతలు తీసుకుని ఈ ఇంటిని చక్కదిద్దాలి. అప్పుడే ఈ ఇల్లు బాగుంటుంది. నువ్వు అదే మా పెద్దోడు కోసం చాలా చేస్తావని విన్నాను. మా పెద్దోడిని పెద్ది అని పిలుస్తూ నువ్వు వాళ్ళ కోసం ఏదైనా చేస్తావంట కదా. వాడంటే నీకు చాలా అభిమానం అంట కదా. అవును, పెద్ది అంటే చాలా అభిమానం. పెద్ది నన్ను అంతే గౌరవంగా చూస్తారు. ఈ ఇంట్లో అందరూ కూడా నాకు చాలా విలువిస్తారు. ఇంకా నాకు ఏదైనా చిన్నది జరిగినా చక్రి విలవిల్లాడిపోతాడు. చక్రి తట్టుకోలేడు. ఆ రోజు నిప్పులు చట్టి మోసినప్పుడు కూడా చక్రి నా బాధను చూడలేక ఎక్కడెక్కడికో వెళ్ళి ఐస్ ట్యూబ్స్ తేవడం, అలాగే కాళ్ళు కాలిపోకుండా దారి పొడవుకి నీళ్లు పోయడం, ఇలా చేస్తూనే వచ్చాడు. తను ఏ రోజు అలసిపోయానని కూడా అనలేదు. చక్రి అంత బాగా నన్ను చూసుకుంటాడు. మరి ఇంకా కూడా అర్థం కాలేదా? ఆ విషయం నువ్వు ఇంత క్లారిటీగా చెప్తున్నావంటే చక్రి మనసులో నువ్వు ఉన్నావనే కదా అర్థం. చక్రి నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. మరి అలాంటప్పుడు నువ్వు కూడా అదే ప్రేమని అందివ్వాలి కదా. అంటే చక్రి డబ్బు లేనివాడనా, లేకపోతే చక్రి చదువు లేనివాడనా, నీకులా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడం లేదనా? లేదు, అలా నేను ఎప్పుడు పోల్చుకోలేదు. డబ్బు ఉండడం లేకపోవడం గురించి ఏ రోజు నేను భావించలేదు. చక్రి చాలా మంచివాడైనప్పుడు చక్రితో కలిసి ఉండాలి. చక్రితో జీవితం కలుపుకుని నువ్వు ముందుకి వెళ్ళిపోవాలి. ఇది రుద్రాంబిక వేసిన ముడే తప్ప నీ అంతటి నువ్వు విప్పుకొని వెళ్ళిపోతానంటే అది జీవితంలో జరగదు. ఈ కుటుంబంతో నువ్వు ముడి వేసేసుకున్నావు. ఇంకా ముడి విప్పుకోవడం అనేది ఇంకా నీకు ఎప్పటికీ జరగని పని అని చెప్పేసి తన స్టైల్లో తనైతే చాలా బాగా చెప్తుంది. ఇంకొక్కసారే మహాలక్ష్మి మనసు మారుతుంది. అలా మనసు మార్చుకున్న మహాలక్ష్మి అప్పటి వరకు మనసులో ఎన్నో సందేహాలు. ప్రస్తుతం రుద్రాంబిక గుడికి వెళ్ళిన దగ్గర నుంచి చక్రితో చాలా క్లోజ్గా ఉంటుంది. ఇక చక్రి ప్రవర్తన పూర్తిగా చూస్తూ ఉంటుంది. తన మీద చక్రి ఎంత ఇష్టాన్ని చూపిస్తున్నాడో ఇదంతా కూడా మహాలక్ష్మి చూస్తూ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఇదంతా రుద్రాంబిక మాయ అని చెప్పడం, ఇంక ఇదంతా కూడా ఆలోచించుకోవడం జరుగుతుంది. ఇలా ఆలోచించుకున్న మహాలక్ష్మి చక్రిని భర్తగా ఒప్పుకోవడానికి సిద్ధపడుతుంది. చక్రి దగ్గరికి వస్తుంది. చక్రి గారు, మీకు విషయం చెప్పాలి. ఏంటండి మహాలక్ష్మి గారు అని చెప్పి అంటూ ఉండగానే, నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. ఏంటి, నన్ను మీరు ఇష్టపడుతున్నారా? అవును, మనస్ఫూర్తిగా ఇష్టపడుతున్నాను. జీవితంలో మీతో కలిసి ప్రయాణం చేయాలి అనుకుంటున్నాను. నన్ను జీవితాంతకాలం భరించగలరా అని చెప్పి అడిగేసరికి, ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? అవును, నన్ను భరించగలరా? మీకోసం నా ప్రాణమైనా ఇస్తాను. మిమ్మల్ని భరించలేకపోవడం ఏంటి?
మీరంటే నా ప్రాణం అండి అని చెప్పి అనేసరికి ఇంకొక్కసారే షాక్ అయిపోయి ఉండిపోతారు వాళ్ళందరూ. అమ్మ మహాలక్ష్మి, నువ్వు చెప్పేది అవును, నిజమే. దుర్గాప్రసాద్ గారు భార్య మీ మేనత్త నాకు పిన్న అవుతారో పెద్దమ్మ అవుతారో నాకు తెలియదు. తను ఇక్కడికి వచ్చి నా కళ్ళు తెరిపించారు. నిజంగా తనే కనుక రాకపోతే నేను ఈ ఇంటికి ఏమీ కానీ ఒక బంధువులా మిగిలిపోయేదాన్నేమో. బంధం విలువ, బాధ్యత విలువ, అలాగే తాళి విలువ తెలిసేలా చేశారు. ఇంకెప్పటికీ ఇంటిని వదిలి వెళ్ళను. ఈ ఇంటి కోడలిగా, చక్రి భార్యగా జీవితమంతా చక్రితో కలిసి బ్రతుకుతాను. మీకు అందరికీ నేను మాటిస్తున్నాను అని చెప్పేసి చక్రి చేతిలో చెయ్యి వేసి మరీ చెప్తుంది. నిజంగా తన మేనత్త రావడంతో చాలా సంతోషకరమైన విషయం జరుగుతుంది. అలా దుర్గాప్రసాద్ భార్య మహాలక్ష్మిని చక్రిని ఒకటి చేస్తుంది. ఇక ఖచ్చితంగా రాబోయే కథలు ఇలా అయితే జరిగిపోతుంది. మహాలక్ష్మి చక్రి కలవాలని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే పక్కనే ఉన్న హై బటన్ మీద అయితే క్లిక్ చేసేయండి.